श्री सीतारामाभ्यां नमः। श्री आंजनेय स्वामिये नमः। आदिकवि महाकवि वाल्मीकि महर्षि विरचित श्रीमद् रामायणे बालकांडे రెండవ సర్గము। రామాయణ కావ్యము యొక్క ఆవిర్భావము। ధర్మాత్ముడును శబ్దార్థ విషయ విశేషములను బాగుగా నెరిగి వివరించుటయందు నేర్పరియు అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన అనగా తెలిపిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి శిష్య సహితుడై ఆ దేవర్షిని విధి విధానముగా పూజించెను। దేవముని అయిన నారదుడు వాల్మీకి నుండి పూజలను అందుకొని ఆయన అనుజ్ఞను గైకొని గగన మార్గమున వెళ్ళిపోయెను। నారదుడు బ్రహ్మ అనగా దేవలోకమునకు వెళ్ళిన పిమ్మట వాల్మీకి మహాముని గంగానది తీరమునకు సమీపమున గల తమసా నదీ తటమునకు చేరెను। ఆ మహర్షి తమసా నది తీరమునకు చేరి నిర్మలములైన ఆ జలములలోనికి దిగుచు ప్రక్కననున్న శిష్యునితో ఇట్లనెను। ఓ భరద్వాజ, ఏమాత్రము బురద లేని ఈ తీర్థము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్ఛమై రమణీయముగానున్నది। దీనిని చూడుము నాయనా, ఉదక పాత్రను ఒడ్డున ఉంచి నా స్నాన వస్త్రమును ఇమ్ము। గంగాజలముల వలె పవిత్రమైన ఈ తమసా తీర్థమునందు స్నానము చేసేదను। నీవును ఇచటనే స్నానమాచరింపుము। మహామనస్వి అయిన వాల్మీకి ఇట్లు ఆదేశింపగా గురు సేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలములను అందించెను। జితేంద్రియుడైన ఆ ముని శిష్యుని నుండి తన వస్త్రమును గ్రహించి విశాలమైన ఆ వనమును తిలకించుచు దివ్యమైన దాని రామణీయమునకు మిక్కిలి అబ్బురపడెను। శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీపమున క్షణకాలమైనను ఎడబాటును సహింపజాలని క్రౌంచ పక్షుల జంటను చూచెను। అన్యోన్యానురాగములతో మసలుచున్న వాటి మధుర ధ్వనులను వినెను। అంతలో సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వభావము గల క్రూరాత్ముడైన ఒక కిరాతుడు వాల్మీకి ముని చూచుచుండగానే ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణముతో కొట్టెను। కిరాతుని బాణపు దెబ్బకు నేలపై పడి రక్తసిక్తమైన అంగములతో గిలగిల కొట్టుకొనుచున్న ఆ మగ పక్షిని ఆడుపక్షి చూచెను। అనుక్షణము తనపై అనురాగముతో మసలుకున్నదియు బలమైన రెక్కలు గలదియు రతి పారవస్యమున మత్తిల్లియున్నదియు అయిన తన భర్తయగు మగపక్షి నెత్తురోడుచున్న తలతో అట్లు విలవిలలాడుచుండగా దాని వియోగమునకు తట్టుకొనలేక జాలి ఒలుపు ధ్వనితో క్రౌంచి అనగా ఆడుపక్షి ఏడువసాగెను। క్రూరుడైన కిరాతుని హింసకు గురి అయి నెత్తురోడుచు పడియున్న ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున కరుణ రసము పొంగి పొరలెను। మిక్కిలి జాలి గొలిపడి ఆ క్రౌంచ పక్షుల దురవస్థను చూచి శుతిమెత్తని హృదయము కలవాడైన ఆ వాల్మీకి ముని ఇట్లు రతిక్రీడలోనున్న పక్షులను హింసించి విడదీయుట కటిక కసాయితనము అధర్మము అని భావించుచు ఇట్లు పలికెను। ఓ కిరాతుడా, క్రౌంచ పక్షుల జంటలో కామపరవశి అయ్యున్న ఒక మగపక్షిని చంపితివి। అందువలన నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు, అనగా శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు। క్రౌంచ పక్షుల దుస్థితిని గాంచుచు పలికిన ఆ మునీశ్వరుని మనస్సున
ఈ పక్షి విషయమున శోకాతురుడనై నేను పలికినదేమి అని ఆలోచన మొదలెను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు శాస్త్ర కోవిదుడును అయిన ఆ వాల్మీకి ఇట్లా ఆలోచించుచు ఒక నిర్ణయమునకు వచ్చెను. పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించెను. నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల 4 పాదములతో ఒప్పుచున్నది. లయబద్ధమై వాద్యయుక్తముగా గానము చేయుటకు తగియున్నది కనుక ఇది ఛందోబద్ధమైన శ్లోకమే. ఆ విధముగా పలికిన మునివచనములను అనగా ఆ శ్లోకమును శిష్యుడు సంతోషముతో స్వీకరించెను. దానిని కంఠస్థము చేసుకొనెను. ఆ శిష్యుని విషయమున మహర్షియు సంతుష్టుడాయను. అనంతరము ఆ మహర్షి తమసా నదీ జలములలో యథావిధిగా మాధ్యాహ్నిక స్నానమాచరించి అప్రయత్నముగా తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషములనే స్మరించుచు తన ఆశ్రమమునకు చేరెను. వినయ సంపన్నుడు, వేద శాస్త్రములను అభ్యసించినవాడు, మానిషాద శ్లోకమును ధారణ చేసినవాడు అయిన భరద్వాజుడను పేరుగల ఆ శిష్యుడు కలశమున నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమమునకు వచ్చెను. ఆ మహర్షి శిష్యునితో కూడి ఆశ్రమమున ప్రవేశించి దేవ పూజాదిక ధర్మములను నిర్వర్తించెను. పిదప సుఖాసీనుడై నదీ తీరమున జరిగిన సంఘటనలనే తలపోయుచు ఇతర కథా ప్రసంగములను, పురాణ పారాయణాది కార్యక్రమములను నిర్వర్తించెను. సృష్టికర్తయు లోకములకు అధిపతియు మహా తేజశాలియు అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా ఆయన ఆశ్రమమునకు విచ్చేసెను. అంతట వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూచి పరమాశ్చర్యముతో కుశల ప్రశ్నలు గావించెను. శాస్త్రోక్తముగా క్రమముగా సర్వోపచారములను నర్చి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. లేచి నిలబడి ఏకాగ్రచిత్తుడై మౌనముగా ఆయనకు అంజలి ఘటించెను. పిమ్మట ఆ బ్రహ్మదేవునకు పాద్యమును అర్ఘ్యమును సమర్పించి ఆయనను సుఖాసీనుని గావించి స్తుతించెను. అనంతరము బ్రహ్మోపదేశమునకు అర్థం అర్హమగునట్లుగా పూజింపబడిన ఆసనముపై ఆసీనుడై బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చొనుటకు ఆజ్ఞాపించెను. బ్రహ్మ యొక్క అనుజ్ఞతో వాల్మీకియు అనగా కొంచెము ఎత్తు తక్కువగానున్న ఆసనముపై కూర్చొనెను. బ్రహ్మ ఎంతటి వాడు అనగా సాక్షాత్తుగా బ్రహ్మయే ఎదుట కూర్చొని ఉన్నప్పటికీ వాల్మీకి క్రౌంచ పక్షి కిరాతునిచే చంపబడిన దృశ్యమునే మనస్సున చింతించుచుండెను. క్రౌంచ పక్షిని వేటాడవలనని దుర్బుద్ధితో పాపాత్ముడైన కిరాతుడు ఎంతటి క్రూర కార్యము చేసినాడు. రతిక్రీడలో మునిగి మధుర ధ్వని చేయుచున్న క్రౌంచ పక్షిని ఆ కిరాతుడు నిష్కారణముగా వధించెను గదా. ఆ దృశ్యమునే తలంచుచు ఆడు క్రౌంచి పక్షి యొక్క దురవస్థను కూడా స్మరించుచు కరుణార్ద్ర హృదయుడై తాను అప్రయత్నముగా పలికిన మానిషాద అను శ్లోకమునే మనస్సులో మరల పఠించెను. అంతట బ్రహ్మ తన అభిమతానుసారమే అతని ముఖమున ఆ పలుకులు వెలువడినవి అని భావించి చిరునవ్వు నవ్వుచు ఆ మహర్షితో పలికెను. నీవు కనికరముతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయమున విచారింపవలసిన పని లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ నీ వాక్కు అనగా సరస్వతి నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది. ఓ ఋషీశ్వర, నీవు శ్రీరామచరితమును సంపూర్ణముగా
ఇట్టి ఛందస్సులోనే రచింపుము. శ్రీరాముడు ధర్మాత్ముడు అనగా ధర్మమును స్వయముగా ఆచరించుచు ఇతరులచే ఆచరింపజేయును. కరుణాళువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగధీరుడు అని లోకమున ఖ్యాతికెక్కినవాడు. అట్టి శ్రీరాముని చరిత్రమును నారదుడు నీకు తెలిపిన ప్రకారము వర్ణింపుము. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణుని ఉదంతము, సీతావృత్తాంతము, భరతాదుల గాథలు, రావణాది రాక్షసుల కథలు లోక ప్రసిద్ధములైనవి. రహస్యముగానే మిగిలినవి అన్నింటినీ వివరింపుము. నారదుడు నీకు స్పష్టముగా వివరింపని రహస్యములు కూడా సాకల్యముగా నీ స్ఫురణకు వచ్చును. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియును సత్యములే అగును. అందలి పదములలో గాని, వాక్యములలో గాని, వాటి అర్థాదులలో కానీ ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది, వినిన మాత్రముననే పరమానందమును గూర్చున్నది కనుక దానిని శ్లోకములలో రచింపుము. ఈ భూమండలమున పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఈ రామాయణ గాథ సమస్త లోకముల యందును కీర్తింపబడుచుండును. నీచే రచితమగు రామాయణ గాథ శ్లాఘింపబడుచుండునంత వరకును నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకముల యందును వ్యాపించుచుండును. ఈ విధముగా పలికి బ్రహ్మదేవుడు అచ్చటనే అంతర్ధానమాయను. అప్పుడు వాల్మీకి మహర్షియు ఆయన శిష్యులను ఆశ్చర్యమున మునింగిరి. అనంతరము ఆ ముని శిష్యులు అందరును మానిషాద అను శ్లోకమును అత్యంత ప్రీతితో గానము చేసిరి. వారిలో వారు అనగా పరస్పరము తమ ఆనందాశ్చర్యములను ప్రకటించుకొనిరి. వాల్మీకి మహర్షి శోకాతిరేకమున కారుణ్యముతో సమానాక్షరములు గల 4 పాదముల శ్లోకమును పలికెను. దానినే శిష్యుడు పలుమారులు వెంట పఠించుట వలన ఆ శ్లోకము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. శోకమే శ్లోకరూపమును పొందినది. అందువలన రామాయణము కరుణరసభరితమైనది. అంతటా ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించిన వాడై ఈ రామాయణ కావ్యమును పూర్తిగా ఇట్టి శ్లోకములలోనే రచించదను అని సంకల్పము చేసెను. మిక్కిలి ధీశాలియు ఋషులలో సుప్రసిద్ధుడును అయిన వాల్మీకి వాసికెక్కిన శ్రీరాముని యొక్క కీర్తి పరిమళములను ముల్లోకములలో గుబాళింపుజేయునట్లు రామాయణ కావ్యమును సమానాక్షరములు గల పాదములతో, విశేష వృత్తములతో, అర్థవంతములైన చక్కని పదములతో 100 కొలది అనగా 24,000 శ్లోకములతో మనోహరముగా రచించెను. వాల్మీకి మహర్షి ప్రణీతమైన ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరితమును, దశకంఠుడైన రావణుని వధను వర్ణించుచున్నది. ఇందలి సమాసములు, సంధులు శాస్త్రానుకూలములై చక్కగా కుదురుకొనినవి. రసస్ఫోరకములై మధురములై అర్థవంతములైన వాక్యములతో ఇది కూర్చబడినది. అట్టి ఈ రామాయణ కావ్యమును వినుడు అని వాల్మీకి శిష్యులకును లోకమునకును వెల్లడించెను. 3వ సర్గము 3 రామాయణ కావ్య కథా సంగ్రహము. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన
ధర్మసహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతములో ఇంకనూ విశేషాంశములు ఏవైనను కలవేమో అని ఆలోచింపసాగెను. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చొని విద్యుక్తముగా ఆచనము చేసి భగవంతుని స్మరించుచు నమస్కరించెను. పిదప తన తపశ్శక్తిచే అనగా దివ్య దృష్టితో రామకథా రీతిని గూర్చి ఆలోచన చేయసాగెను. సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు, రాజ్యము మొదలగు వారిని గూర్చియు వారి ప్రసన్న దరహాసములు, మధుర భాషణములు, గంభీర గమనములు, కార్యకలాపములు మున్నగు వాటిని గూర్చియు బ్రహ్మ వర ప్రభావము చేత యోగదృష్టితో యథాతథముగా కన్నులగట్టినట్లు ఆ మునికి విదితమాయను. సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యమునకు వెళ్ళుటను, జరిగిన సంఘటనలను అన్నింటినీ ఆ తపస్వి దర్శించెను. అంతట ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనములన్నీయును ఆమూలాగ్రముగా కరతలామలకములయ్యను, వెనగా విశదమాయను. శ్రీరాముని గుణములను యోగదృష్టితో దర్శించి సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగియున్నను సముద్రము ముఖ్యముగా రత్నాకరమే అయినట్లు రామాయణము కామార్థ గుణములను అప్రధానముగా కలిగియున్నను ప్రధానముగా ధర్మమోక్షములని ప్రతిపాదించును. ఇంకను అది వీణులకు విందు నర్చునది, మనస్సునకు ఆనందమును గూర్చునది. వేదసార సంగ్రహము. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమ పూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించెను. దశరథుని తపఃఫలముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడిగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందరికిని అనుకూలముగా నుండు సత్ప్రవర్తన, అందరి ప్రేమలను చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, ఎల్లరును అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున వర్ణించెను. శ్రీరామగాథకు అనుగుణమగు తదితరములైన విచిత్ర కథలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగము గావించుటను, జానకి ఊర్మిళ మాండవి శృత కీర్తులతో జరిగిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహములను, శ్రీరామ పరశురాముల సంవాదమును, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను కవి వర్ణించెను. రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసమునకు బయలుదేరుటను, దశరథుడు పుత్ర శోక విహ్వలుడై స్వర్గస్థుడగుటను మహర్షి వివరించెను. పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారు కన్నిగప్పి వెడలిపోవుట, నిషాదరాజైన గుహనితో సంభాషించుట, రథసారథిగానున్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట మున్నగు విషయములను ఆ ముని వివరించెను.
సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహామునిని దర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తుశాస్త్ర ప్రకారము అచట పర్ణశాలను నిర్మించుట, అందు వసించుట, భరతుడు వశిష్ఠాదులతో కూడి శ్రీరాముని దర్శించుట, ప్రసన్నుని చేసుకొనుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకుని వచ్చి వాటికి పట్టాభిషేకమునర్చుట, పిమ్మట అతడు నందిగ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట, సుతీక్షణుని కలుసుకునుట, అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట, అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట, అగస్త్య మహామునిని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను గైకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము, శూర్పణఖ రాక మున్నగు విషయములు తెలుపబడినవి. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కు చెవులను ఖండించుట, రాముడు ఖరదూషణ త్రిశరులను సంహరించుట, రావణుడు మారీచునితో కూడి పంచవటికి చేరుట, శ్రీరామునిచే మారీచ సంహారము, రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయు మరణము మొదలగు అంశములు వివరింపబడినవి. కబంధుని శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపాతీరమునకు చేరుట, హనుమంతుని కలుసుకొనుట, ఋష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలియుట, రామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసము కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలి వధ, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేయుట, తారా విలాపము, రామలక్ష్మణులు వర్షాకాలములో ప్రశ్రవణగిరిపై గడుపుట మొదలగు ఘట్టములు వివరింపబడెను. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనల సమీకరణము, సుగ్రీవుడు నలుదిక్కులకును వానర యోధులను పంపుచు వారికి భౌగోళికాంశములను తెలుపుట, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకమును ఇచ్చుట, జాంబవదాదులు స్వయంప్రభను దర్శించుట, ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగదాదులు సంపాతిని దర్శించుట మున్నగు అంశములు వర్ణితములు. మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్ర లంఘనము, సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య ప్రయత్నము, సురసను జయించుట, సింహికను వధించుట, లంకా మలయ పర్వతముల దర్శనము, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని అంతఃపురమును గాలించుట, రావణుని దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు వక్కాణింపబడినవి. మారుతి అశోకవనమునకు చేరుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, ఆమెకు అంగుళీయకమును సమర్పించుట, ఆమెతో సంభాషించుట, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజటా స్వప్న వృత్తాంతము, సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట, మారుతి అశోకవనమును ధ్వంసమునర్చుట అను విషయములు వర్ణితములు. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకర నామక రాక్షసులను తదితర రాక్షస యోధులను మారుతి మట్టుపెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుసుతుడు రావణ సభకు చేరుట, లంకను కాల్చుట,
సముద్రముపై తిరుగు ప్రయాణము, వానరులిచ్చే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి. శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట, నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట, సముద్రమును దాటి రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణ శరణాగతి, రాక్షస యోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెలుపుట, కుంభకర్ణ మేఘనాదుల సంహారము మొన్నగు విషయములు వర్ణితములు. శ్రీరాముడు రావణుని పరిమార్చుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించి పుష్పకమును అధిరోహించుట, విమానముపై అయోధ్యకు బయలుదేరుట, భరతుని కలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపివేయుట, ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి. ఇంతవరకును గల రామాయణ కావ్య విశేషములన్నీయును 6 కాండములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి. సీతా పరిత్యాగమును తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమును వివరించెను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.